హరే కృష్ణ, అందరికీ నమస్తే. సో నేను ఈ మధ్య బృందావనం వెళ్ళాను కదా, అక్కడ వచ్చేసి నాకు చాలా ఐటమ్స్ చాలా నచ్చాయి. కొన్ని ఐటమ్స్ అయితే చాలా చాలా నచ్చాయి. ఇంకొకటి నాకు ఒక డ్రీమ్ ఉండే, అక్కడ నుంచి కొన్ని ఐటమ్స్ ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి నాకు ఒక డ్రీమ్ అనమాట. సో ఈ ప్లేస్కి వెళ్తే నేను ఇవి ఖచ్చితంగా తెచ్చుకోవాలి అని నాకు అలా ఉండే అనమాట. సో నేను అక్కడ నుంచి కొన్ని తెచ్చుకున్నాను, కొన్ని వస్తువులు తెచ్చుకున్నాను, కొంతమందిని తీసుకొచ్చాను. సో వాళ్ళు ఎవరనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎవరంటే లడ్డు గోపాల్. సో ఈ లడ్డు గోపాల్ ఉన్నారు కదా, ఈ లడ్డు గోపాల్ని నేను సాక్షాత్తు ఈ లడ్డు గోపాల్ పుట్టిన ప్లేసే మథురాలో పుడతాడు కదా, జన్మస్థలం మథురాలో కంసుడి కారాగారంలో దేవకి వసుదేవులకు ఈ చిన్ని కృష్ణుడు పుడతాడు కదా. సో నేను అక్కడి నుంచే డైరెక్ట్గా తీసుకొచ్చుకున్నాను అనమాట ఈ లడ్డు గోపాల్. అష్టధాతుది. సో చాలా అంటే చాలా క్యూట్గా చాలా బాగున్నాడు కదా, ఎంత మంచిగా కళ్ళు. సో చాలా బాగున్నాడు. సో ఇదొకటి నేను తీసుకొచ్చుకున్నది. ఇంకా అక్కడే వచ్చేసి ఫ్లూట్ తెచ్చుకున్నాను అనమాట. ఇలా ఫ్లూట్, ఇది కూడా బాగుంది కదా ఫ్లూట్, చాలా బాగుంది కదా ఫ్లూట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తలపాగా. సో ఇలా పెట్టాలన్నమాట తలపాగాలు. ఇంకా జ్యువెలరీ కూడా తెచ్చుకున్నాను, స్వామికి జ్యువెలరీ కూడా తీసుకొచ్చి. అట్ ద సేమ్ టైం ఇవి స్వామికి బట్టలు. సో ఇవి మనం ఏం వాష్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్వామికి వేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి పెట్టేసేయచ్చు, మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ పెట్టేసేయచ్చు. సో అలా అనమాట. ఇది ఎలా ఉంటుందో ఒకసారి నేను వేసి కూడా చూపిస్తాను. ఇంకా స్వామి పగలు వచ్చేసి మనకు పూజ రూమ్లో మనం పెట్టుకుంటాం కదా, కూర్చోపెడతాం కదా స్వామిని, లడ్డు గోపాల్ని. సో ఈ విధంగా ఇలా లడ్డు గోపాల్ని కూర్చోబెడతాం అనమాట డే టైంలో. సో ఎవరైనా పిల్లలు పగలంతా ఆడుకుంటారు, రాత్రి పడుకుంటారు. సో మన లడ్డు గోపాల్ కూడా రాత్రి వచ్చేది అయ్యేసరికి ఇగోండి ఉయ్యాల, ఈ ఉయ్యాలలో వచ్చేసి మంచిగా పడుకుంటాడు అనమాట. ఇలా దీని మీద మంచిగా బెడ్ వేసి, సో ఈ బెడ్ వచ్చేస్తే ఈ బెడ్ తీసుకొచ్చాను అనమాట అక్కడి నుంచి. సో ఇలా వేయాలి, ఇలా వేసి పడుకోబెట్టాలన్నమాట. సో ఇలా పడుకోబెట్టి సో మళ్ళీ ఇది కప్పాలి, ఇది ఇలా ఊపాలన్నమాట, ఇలా ఊపాలి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట టోటల్గా. సో ఇదొకటి లడ్డు గోపాల్ది బెడ్ అనమాట. బెడ్ ఇంకా కాట్, ఉయ్యాల తీసుకొచ్చాను అనమాట. సో ఇంకా లడ్డు గోపాల్కి ఇక్కడ ఈ డ్రెస్సెస్ మీదకి, ఈ డ్రెస్ ఉంది కదా, సో ఈ డ్రెస్ మీదకి ఈ తలపాగా తీసుకొచ్చుకున్నాను. ఇది సెట్ అనమాట, ఇలానే వస్తుంది. అండ్ దీని మీదకి ఈ వైట్ కలర్, నాకు పింక్ కంటే వైట్ బాగా అనిపించింది, సో ఇది తెచ్చుకున్నాను. ఇంకా రాధాకృష్ణులు, తర్వాత ఇదేమో మజ్జిగ చిలుకుతాం కదా, సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను, ఇది కూడా చాలా బాగుంది, ఇది ఒకటి తెచ్చుకున్నాను. ఇంకా మెయిన్లీ ఫ్లూట్స్ అనమాట. ఫ్లూట్స్ అయితే ఏకంగా నేను 3 తీసుకున్నాను, ఎందుకో నాకు చాలా బాగా నచ్చాయి. చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయి కదా. సో ఈ ఫ్లూట్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఇంకా నేను కొన్ని అక్కడ స్వామికి అక్కడ మాత్రమే కొన్ని దొరుకుతాయి అన్నమాట. అవేంటంటే స్వామి లడ్డు గోపాల్వి ఆర్నమెంట్స్. సో ఈ జ్యువెలరీ కూడా నేను అక్కడే తెచ్చుకున్నాను. కొన్ని ఇక్కడ ఇస్కాన్లో తీసుకుందాం అనుకున్నాను, అందుకే ఈ చెవి పోగులు లాంటివి అలాంటివన్నీ కూడా నేను తెచ్చుకోలేదు. జస్ట్ ఈ హారం నాకు ఎందుకో బాగా నచ్చింది, ఈ బీడ్స్తో చాలా బాగుంది కదా, సో అందుకని ఇది తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఇవి కూడా, ఈ క్లాత్స్ కూడా లడ్డు గోపాల్కే తెచ్చాను అనమాట. ఇంత చిన్నగా చాలా బాగున్నాయి. సో అలా అనమాట. ఇంకా నాకు అక్కడ తులసి కోట దగ్గర పెట్టడానికి దీపం కావాల్సి ఉండే, సో అది కూడా తెచ్చుకున్నాను, తులసి కోట దగ్గర దీపము. ఇంకా ఇది ఈ చెంబులో ఇలా వాటర్ పెట్టి కొంచెం మనం కలశం లాగా పెట్టుకుంటాం కదా, సో ఇది కూడా తీసుకున్నాను అనమాట, అక్కడి నుంచే తెచ్చుకున్నాను. ఇంకా శంకుచక్ర దీపాలు. సో శంకు
చక్రం క్యూట్ కదా. సో వీటి కింద ప్లేట్స్. సో కొన్ని నాకు ఎందుకో అక్కడి నుంచే తెచ్చుకోవాలనిపించింది. సో నేను అక్కడి నుంచే తెచ్చేస్తున్నాను అనమాట ఇవన్నీ. ఇంకా ఇది పసుపు కుంకుమ వేసుకోవటానికి ఇదొకటి. సో సింహాసనం చూపించేశాను కదా. ఇంకా ఉర్లీ బౌల్ కూడా నాకు ఇది బాగా నచ్చింది. స్వామి ముందర పువ్వులు వేసి పెట్టడానికి మన ఇంట్లో కూడా ఒక ప్లెజెంట్నెస్ వస్తుంది ఇలాంటివి ఉంటే. సో ఇది నాకు బాగా నచ్చింది, అందుకనే ఇది కూడా తీసుకొచ్చుకున్నా. ఇంకా మళ్ళీ స్వామివారికి పండగలప్పుడు నాకు నార్మల్ టైంలో అయితే వేరే ఉన్నాయి పెట్టడానికి. స్వామికి సపరేట్ ప్లేట్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆయనకు నేను సపరేట్గా అంత భోజనం పెట్టడానికి సపరేట్ ప్లేట్, సపరేట్ గ్లాస్, సపరేట్ బౌల్స్ అన్నీ నేను వండింది ఏదైనా నైవేద్యం వండింది స్వామికి పెట్టి ప్రతిరోజు కూడా మహా నైవేద్యం కింద పెట్టి తర్వాత మేము తింటామన్నమాట. సో అది సపరేట్ ఉంది. కానీ పండగలప్పుడు మనం ఎలా స్పెషల్గా అరిటాకులో తింటాము, లేకపోతే వేరే మంచిగా తింటాం కదా. సో స్వామికి కూడా నేను స్పెషల్గా తీసుకున్నాను అనమాట ఈ థాలి. ఇవి ఒక 6 బౌల్స్, ఇవ్వండి 6 బౌల్స్ ఇవి. సో ఈ బౌల్స్ అనమాట, ఇవి చాలా బాగున్నాయి కదా. సో 6 బౌల్స్, ఇంకా గ్లాస్. ఈ గ్లాస్తో విత్ గ్లాస్ సెట్ సూపర్ ఉంది కదా. నాకైతే అసలు చాలా చాలా బాగా నచ్చింది. సో ఇది నేను తీసుకున్నది చూసి వేరే వాళ్ళు కూడా నాతో పాటు షాపింగ్ చేయడానికి వస్తారు కదా. సో వాళ్ళు కూడా తీసుకున్నారనమాట. అరే ఎంత బాగుంది, మీరు ఎంత ఇవన్నీ సపరేట్గా నేను సెట్ చేసుకున్నాను. సో కొంతమందికి అది నచ్చింది. సో నన్ను చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నవి పక్కకు పెట్టేసి మరి ఇది తీసుకున్నారు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఇంకా విచిత్రం అనుకోకపోతే ఇది కూడా తెచ్చుకుంటాను అనమాట. ఎందుకంటే అక్కడ నాకు ఎందుకో తీసుకొచ్చుకోవాలనిపించింది అక్కడనే. సో ఇది కూడా తీసుకొచ్చుకున్నా. ఇదేంటంటే ప్రసాదం వండడానికి అనమాట, పరమాన్నం వండడానికి పండగలప్పుడు. సో బాగుంది కదా అలా అనమాట. ఇంకా మెయిన్లీ సో హరే కృష్ణ. సో బృందావనం నుంచి నేను ముఖ్యంగా అన్నింటికంటే ముఖ్యంగా తెచ్చుకోవాలనుకుంది రాధాకృష్ణుల్ని. సో కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు, తీసుకొచ్చుకున్నాను. అండ్ ఎంత బాగున్నాడంటే కృష్ణుడు, చాలా అంటే చాలా 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 బాగున్నాడు. చాలా బాగున్నది చూడండి, అసలు ఎంత మంచిగా ఉంది కదా కృష్ణుడు. చాలా బరువుగా చాలా బాగున్నాడు అనమాట. చాలా వెయిట్ ఉంది పట్టుకుంటే కూడా. ఇంకా రాధారాణి. సో రాధారాణిని కూడా నేను అక్కడి నుంచే తీసుకొచ్చుకున్నాను. సో రాధాకృష్ణ. సో ఎంత బాగుంది కదా రాధాకృష్ణ పేరు. సో నేను ఈ రాధాకృష్ణుల్ని అక్కడ బృందావనం నుంచే తీసుకొచ్చుకున్నాను. సో హ్యాపీ. ఇది చాలా ముఖ్యమైనది నాకు. నేను ఫస్ట్ మెయిన్లీ నేను ఇవన్నీ కూడా తర్వాత అనమాట. కానీ నేను ఫస్ట్ తీసుకొచ్చుకోవాలనుకున్నది అక్కడి నుంచి లడ్డు గోపాల్ని ఇంకా రాధాకృష్ణుల్ని. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది లడ్డు గోపాల్ని రాధాకృష్ణుల్ని తెచ్చుకున్నందుకు. సో బ్లెస్డ్ కదా. సో ఇంకా నేను ఏం తెచ్చానంటే అక్కడి నుంచి స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను. ఇది కూడా ఇది ఏంటంటే మనం ధూపం వేస్తాం కదా. సో ధూపం వేయడానికి అనమాట. సో ఇలా వస్తుంది లోపల ఈ విధంగా వచ్చి చిన్న ధూప్ స్టిక్ పెట్టుకోవచ్చు. అది కప్పుకి సాంబ్రాణి ఉంటుంది కదా. సో అది కూడా పెట్టుకొని ఇలా క్లోజ్ చేస్తే ఇక్కడ నుంచి వస్తాయి అనమాట. సో చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో మెయిన్లీ నేను ఏవైతే తెచ్చుకోవాలనుకున్నానో అవి తెచ్చుకున్నాను. సో ఇది అయితే చూడండి ఎంత ఈ బెడ్ ఇది ఉయ్యాల అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఎంత క్యూట్గా ఎంత బాగుంది కదా. చాలా క్యూట్గా చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా ఈ విధంగా బెడ్ వేయాలన్నమాట. సో ఇలా పిల్లో కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఇలా బెడ్ వేసి మళ్ళీ ఇది బెడ్షీట్ ఇలా కప్పు ఇలా వేయాలి. సో మనం ఎలా అయితే పడుకుంటామో ఆ విధంగానే బెడ్ వేయాలి. స్వామికి కూడా వేసి నెక్స్ట్ ఇలా పిల్లో వేసి లడ్డు గోపాల్ని సో పడుకోబెట్టి తర్వాత ఇది బెడ్షీట్. సో
ఇప్పుడైతే చలికాలం కదా, కొంచెం మంచిగా వేరే వేయాలి. సో ఇదంతా కూడా మనము డెకరేట్ చేసుకోవచ్చు పూలతో. సో ఈ విధంగా అన్నమాట, ఇట్లా ఇట్లా వస్తుంది, ఇట్లా అలంకరించాలి బెడ్ని. ఇక్కడ అలంకరించి ఇది ఉంది కదా, ఇలా ఊపాలి స్వామిని కూడా. సో చాలా బాగుంది కదా, చాలా చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇవన్నమాట నేను బృందావనం నుంచి తెచ్చుకున్నవి. నాకు అన్నీ కూడా కొంచెం కాస్ట్లీనే పడ్డాయి, ఎందుకంటే అక్కడి నుంచి తెచ్చుకోవడం కదా. సో అందుకనే ఇవి నాకు ఆల్మోస్ట్ 30,000 వరకు అయ్యాయి. విగ్రహాలే 15 కాదు 18 వరకు, 18-19 వరకు విగ్రహాలే అయ్యాయి. ఇంకా మిగతావన్నీ కూడా కొంచెం బ్రాస్ అనేది సాలిడ్గా చాలా, ఇవి నెక్స్ట్ జనరేషన్కి వస్తాయి అనమాట. నాట్ ఓన్లీ 1 జనరేషన్ 2 జనరేషన్, ఇవి లైఫ్ లాంగ్ వస్తాయి అనమాట. ఇంకా మనం ఒక్కటే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా అని నేను కొంచెం చాలా సాలిడ్గా ఉన్నవి తీసుకున్నాను అనమాట. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను రాధాకృష్ణుల్ని వీళ్ళ ఇద్దరిని నేను సెలెక్ట్ చేసేసాను. ఇక వేరేవి కూడా తీసుకోవాలని అనుకున్నాను అనమాట. అంటే ఇంకొంచెం వీటికన్నా ఇంకా ఏమైనా బెటర్ ఉన్నాయేమో అని చాలా ట్రై చేశాను అనమాట. కానీ ఎంతకు ఏది సెట్ అవ్వట్లేదు. ఒకటి కొంచెం చిన్నగా ఉండడము, లేకపోతే ఇక ఏదో వెరైటీగా అనిపించింది అనమాట. సో లాస్ట్కి నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఆల్రెడీ ఈ రాధాకృష్ణులు ఇద్దరు కూడా మా ఇంటికి రావడానికి ఆల్రెడీ వీళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు. అంటే ఆల్రెడీ వీళ్ళిద్దరు అనుకుంటున్నారు అనమాట, ఈసారి వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, మేమే వెళ్ళాలి అని అనుకుంటున్నారు కాబట్టి వచ్చేసారు అనమాట. నాకు అనిపించింది, అది నా ఫీలింగ్. ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపిస్తుంది. సో నాకు అలా అనిపించింది అనమాట. సో రాధాకృష్ణులు మా ఇంటికి వచ్చేసారు. ఇంకా మా లడ్డు బాబు కూడా వచ్చేసాడు అనమాట. ఈ లడ్డు బాబు, సో నేను అరేంజ్మెంట్ మొత్తం చేసేసిన తర్వాత మళ్ళీ నేను మీతో వీడియో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్, హరే కృష్ణ.